హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమిళ అయితే చూసేసారు కదండి. సో మనకి ఏదైతే అప్కమింగ్ అక్టోబర్ మంత్ ఉంటుందో ఆ మంత్కి ఈ మంత్ జూలై 18th నుంచి 1 by 1 టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. మనకి దీని రిలేటెడ్ టీటీడీ వాళ్ళు అయితే ఒక అఫీషియల్ అప్డేట్ కూడా మనకి టీటీడీ వెబ్సైట్లో పోస్ట్ చేశారనమాట. సో ఆ అప్డేట్ ఏంటనేది మీకు క్లియర్గా 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తానమాట. సో మీరు ముందే అంటే ఏ టికెట్ కావాలో ఆ రోజు మీరు మాత్రం అలారం పెట్టుకోవడమో, లేకపోతే నోట్స్లో రాసుకోవడమో, లేకపోతే ఎక్కడో దగ్గర మీకు ఏ విధంగా గుర్తుంటుంది ఆ డేట్ అనుకుంటే ఆ విధంగా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి జూలై 18th నుంచి 20th వరకు ఎలక్ట్రానిక్ డిప్ అనేది స్టార్ట్ అవుతుందండి. 10 o'clock అయితే ఓపెన్ అవుతుందండి. సో 20th 10 o'clock వరకు మనం డిప్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఈ డిప్లో మనం ఏమేమి సేవలకు వేసుకోవచ్చు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన ఇవన్నీ సేవలు కూడా మొదటి గర్భ దర్శనం దొరుకుతుందండి ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక. సో మీకు ఏ సేవ కావాలో ఆ సేవకి వేసుకోవచ్చు, లేకపోతే ఏ సేవ అయినా పర్లేదు అనుకుంటే అన్నీ సెలెక్ట్ చేసేసుకొని మనమైతే ముందు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని సేవలకి పేమెంట్ అయితే చేయవసరం లేదండి. మనకి 20th 12 o'clock అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారండి. అందులో మనం సెలెక్ట్ అయితే ఏదో ఒక సేవకి మనం అమౌంట్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుందండి. అది కూడా టైం లిమిట్ ఉంటుందండి. మనకి 20th నుంచి 22nd వరకు 12 వరకు మాత్రమే టైం ఉంటుంది. సో ఈ విషయాన్ని భక్తులందరూ గమనించుకోగలరు. అండ్ మనకి 21st 10 o'clockకి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవాలు ఈ అన్ని సేవలకి కూడా 10 o'clockకి 21st అయితే మనకు రిజిస్టర్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. బుక్ చేసుకోవాలి. ఇవి డిప్ పద్ధతి కాదు. డైరెక్ట్గా మనం ఏ డేట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నామో అక్టోబర్ మంత్లో ఆ డేట్కి మనం డైరెక్ట్గా టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అదే రోజు 21st 3 o'clockకి వర్చువల్ సేవ పార్టిసిపేషన్ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి. సో ఇదేంటంటే మనకి వర్చువల్ సేవ డేట్ ఏ రోజు మీరు వర్చువల్ సేవలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్, నెక్స్ట్ అక్టోబర్ మంత్లో మీరు ఏ రోజుకి సెషన్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ని రెండు కూడా సపరేట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇదండి 21st 3 o'clockకి రిలీజ్ చేసిన టికెట్స్ విధానం. అండ్ 23rd మనకి 22nd ఎలాంటి టికెట్స్ రిలీజ్ చేయరండి. 23rd వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రోజున మనకి 3 టైమింగ్స్లో మనకి 3 డిఫరెంట్ టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసరికి 10 o'clockకి అంగ ప్రదక్షిణ టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇవి ఓన్లీ 750 టికెట్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ ఇవి ఫ్రీ కూడా. సో ఎవరైతే అంగ ప్రదక్షిణలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో భక్తులందరూ చాలా అంటే చాలా ఫాస్ట్గా టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. నెక్స్ట్ అదే రోజు 23rd 11 o'clockకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్ చేసి మనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి అక్టోబర్ మంత్కి. అండ్ అదే రోజు 23rd 3 o'clockకి ఈవినింగ్ సీనియర్ సిటిజన్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి టికెట్స్ రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ టికెట్స్ అన్నీ కూడా 23rd ఏవేవంటే అంగ ప్రదక్షిణం, శ్రీవాణి ట్రస్ట్, నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా 23rd డిఫరెంట్ టైమింగ్లో రిలీజ్ చేస్తారు టికెట్స్. సో భక్తులందరూ ఈ విషయాన్ని గమనించుకోగలరు. నెక్స్ట్ 24th చాలామందికి అంటే దొరికే ఆప్షన్ అనమాట. స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ పే చేసి మనం టికెట్ తీసుకుంటాం కదండి, అదే అండి ఇవి. స్పెషల్ ఎంట్రీ దర్శనం 10 o'clockకి 24th అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 24th 3 o'clockకి రూమ్స్ రిలీజ్ చేస్తారండి. సో ఇవ్వండి 1 by 1 మనకి జూలైలో 18th నుంచి 24th వరకు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు అక్టోబర్ మంత్కి. అండ్ ఇకపోతే జూలై 25th ఏవైతే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని చెప్పేసి రిలీజ్ చేస్తారు. ఇవి అక్టోబర్ మంత్కి కాదండి, అలా అని సెప్టెంబర్ మంత్కి కూడా కాదు. ఇవి ఆగస్ట్ మంత్కి రిలీజ్ చేస్తారనమాట, 1 month బిఫోర్. దీని కాస్ట్ వచ్చేసరికి 1600 రూపీస్ ఉంటుంది. 2 members వరకు కూడా టికెట్ బుక్ చేసుకోగలరు. అండ్ ఈ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అదే రోజు ఈవినింగ్ 3 o'clockకి దర్శనం అయితే ఉంటుంది. యథావిధిగా స్పెషల్ ఎంట్రీ దర్శనం లాగే ఉంటుందండి. జయ విజయాల నుంచి దొరుకుతుంది మనకి దర్శనం అయితే. సో ఇవన్నీ మనకి టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. చూసుకోవాలి భక్తులందరూ ఈ విషయాన్ని. సో మీకు దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రెస్పాండ్ అవుతాను. నాకు తెలిసినంత వరకు నేను మీకైతే హెల్ప్ చేస్తానండి. సో ఇక్కడి వరకు మీరు నా వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయితే కనుక కిందన లైక్ చేసి అండ్ హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి, హైప్ చేశారంటే ఎవరికైతే ఈ వీడియో నీడ్ ఉందో వాళ్ళకి ఈ వీడియో సజెస్ట్ చేస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.